హాయ్ అండి, హలో అండి. వీళ్ళందరూ ఎంత చక్కగా ఆడుతూ పాడుతూ పని చేసుకుంటున్నారో చూడండి. నారు వీగుతున్నారు వీళ్ళందరూ కలిసి. నేను నారు పీకడానికి అయితే వచ్చిన, నాకైతే పీకడం అయితే రాదు. ఏంటి అనేది చూడండి. మా పక్కన మా అని చెప్పమను. చాలా టైట్ ఈమె పక్కన చెప్తుంది, నేర్చుకో. ఎట్లా ఒకసారి చెప్పవే. చెప్పండి, మంచిగా పడతాడు. అక్క కాడ కొంచెం నేర్పి అక్క. ఆంటీ అందరూ హాయ్ చెప్పండి. నేను మీ మంగళ మాట్లాడుతున్నా. హాయ్ చెప్పండి. కలవా నీచక్క హాయ్ నాకు చెప్పండి. అందరు మంగ హాయ్ అండి, అందరు పడతారు. ఆ మాస్క్ తీసేది నీచక్క. ఓకేనా? ఇది అయితే నేను తీసాను. చాలా కష్టంగా ఉంది. పాపం వీళ్ళు ఎలా చేస్తున్నారేమో నాకైతే తెలియదు, కానీ ఇక ఇంతసేపు చూసి మాత్రం అయితే తీయగలిగాను. ఓకేనా? కష్టం ఎవరికెరక. అరే భలే వీగుతున్నారక్క మీరు నారు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 2 years నుంచి ఇక్కడికి వస్తున్నా. 2 years నుంచి వస్తున్నారా? అంటే అంతకుముందు ఖాళీనే, ఇంట్లోనే ఉండదని. మా బాబు చిన్నోడని 2 years నుంచి ఈ అక్కతోనే వస్తున్నా. అంటే నాటేసారు అంతకుముందు తెలుసా? తెలుసు, మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది కదా. ఇది అయిపోయిన తర్వాత పత్తులలో పోతాం. పత్తేర కూడా పోతారా? పత్తేర పోతాం. మరి బురదలో ఇట్లా చేస్తా ఉంటే మీకు కాళ్ళ నొప్పిలో లేకపోతే నడుము నొప్పి వస్తాయి, కానీ అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయిందా? మేము చేసే పని ప్రజెంట్ అయితే ఇదే అంతే. ఇంకోసారి ఇటు మీద అయిపోయిన తర్వాత ఇక పత్తులలోకి వెళ్తాం. మళ్ళీ పత్తేర పోవడానికి పత్తులు అయిపోయిన తర్వాత ఇక సమ్మర్ వస్తుంది, ఖాళీ పత్తి కలిసి పత్తి వేస్తాం. కానీ ఇట్లా బయట వాతావరణంకి వచ్చి పచ్చటి పొలాలల్లో మీకు మంచిగా అనిపిస్తుంది కావచ్చుగా. ఇంట్లో కన్నా ఇదే బెటర్ కదా అక్క. అదే ఇంట్లో ఏముంది, ఆ పని ఈ పని వరకు టైం గడిచిపోతుంది. ఇంట్లో ఉన్న పేరు కానీ పని మాత్రం ఊడవదు. ఇంటికి పోవాలి, ఇంట్లో చేసుకోవాలి, బయటికి రావాలి, బయట చేయాలి. ఏం తప్ప అంటే మరి చదువు వచ్చిన వేరే ఉంటుంది. చదువులోకి ఇవన్నీ చేసుడు. చదువు వచ్చిన పనులు వేరే, చదువురాని పని వేరే. కష్టపడతాను, కష్టం చేస్తాను, కానీ మా కష్టాన్ని ఫలితం లేదు. ఇంత చేసిన బయట కలమా. నువ్వెక్కడికి పోతావు? ఓ కలమా, శివాలయం పోతుందా? ఎక్కడికి? జనగా ఒక ఎక్కడికి? అదే ఎక్కడికి? ఇలా వీళ్ళందరూ కబుర్లు చెప్పుకుంటే ఎంత మంచి నారు వీగుతున్నారో చూడండి. నారు కూడా ఎంత పచ్చగా ఉంది అసలు. చూస్తున్నారా ఫ్రెండ్స్? చల్ల గాలులకి నారు ఇలా కదులుతుంది చూడండి. ఇంటికి పోతే ఎంత కష్టం అవుతుంది. అంగుడు పొద్దున వచ్చినాక అంగుడే పోయేదాకా కూడా అంగుడు తప్పదు మాకు. ఇంత మంటలు దిగవాడి పొద్దున్న దాకా అంగవాడి
ఉంటుంది అక్క.